మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటెయిలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్. అభిమానం ఉండాలి, కానీ అది అవతల వారికి ఊపిరాడనంతగా ఉక్కిరి బిక్కిరి చేయకూడదు. ప్రేమ చూపించాలి, కానీ అది ఎదుటివారిని భయపెట్టేలా ఉండకూడదు. హైదరాబాద్లో హీరోయిన్ నిధి అగర్వాల్ విషయంలో జరిగింది చూస్తే ఎవరికైనా కోపం రాక మానదు. ది రాజాసాబ్ ఈవెంట్లో ఆమెను చుట్టుముట్టిన తీరు, ఆమె పట్ల ప్రవర్తించిన విధానం తీవ్ర విస్మయానికి గురి చేస్తోంది. సిగ్గుగా అనిపిస్తోంది. ఒక్కసారి స్క్రీన్ మీద మీరు చూడండి వీడియో. ఆమె ఎంత ఇబ్బంది పడిందన్నది కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఒక్కసారిగా అభిమానం అభిమానం అంటూ చుట్టుముట్టేసి ఆమెను ముందుకు కదలలేకుండా, లోపలికి వెళ్ళలేకుండా ఆమెని తోసేస్తూ, మీద చేతులు వేస్తూ ఎంత జుగుప్సాకరంగా ప్రవర్తించారో ఒక్కసారి స్క్రీన్ మీద చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడిందో కూడా మనకు కనిపిస్తుంది. చూడండి ఆ దృశ్యాల్ని. అందులో కనిపిస్తుంది ఒక హీరోయిన్ మాత్రమే కాదు, భయంతో వణికిపోతున్న ఒక యువతి, వందల మంది మగాళ్ల మధ్య నలిగిపోతున్న ఒక మహిళగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. సెల్ఫీల పేరుతోనో, ఫోటోల పేరుతోనో ఆమె మీదకి కావాలని అట్లా ఎగబడటం, మీద పట్టడం అనేది ఏ రకమైన సంస్కారమో అర్థం కాని పరిస్థితి. ఆమె ముఖంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి మనుషులు ఇంత దారుణంగా తయారు, ఇలాంటి ప్రవర్తన కలిగి ఉన్నారు మనుషులు. బయటకు వస్తే ఒక అమ్మాయిని, ఒక మహిళను చూడకుండా ఈ విధంగా మీదకి రావటం, మీద పట్టడం, ఇది ఎక్కడి సభ్యత, ఇది ఎక్కడ సంస్కారం అని చెప్పి ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ చెప్పకనే చెప్తోంది. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో, ఎంత భయపడుతుందో కూడా. కనీసం నడవడానికి కూడా దారి ఇవ్వకుండా చుట్టుముట్టేసి తోసేస్తుంటే దాన్ని అభిమానం అనరు. అభిమానం ముసుగేసుకొని ఒక రోతతనం అంటారు. ఖచ్చితంగా మహిళల్ని, అమ్మాయిల్ని మానసికంగా హింసించడమే, వేధించడమే అది. స్టార్స్ అంటే మనకిష్టమే, అంత మాత్రాన వాళ్ళకి పర్సనల్ స్పేస్ ఉండకూడదా? వాళ్ళ మీదకు దూసుకెళ్ళటానికి మనకు అసలు ఏం రైట్ ఉంది? ఒక పక్క మహిళలకు రక్షణ కల్పించాలని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనం అంతా. కానీ తీరా ఒక అమ్మాయి విషయంలో, ఒక సెలబ్రిటీ విషయంలో, ఒక హీరోయిన్ విషయంలో మాత్రం విచక్షణను కోల్పోతున్నాం. ఇంతమంది జనం, ఇంత గుంపులో ఎవరు కనిపెడతారులే, ఎవరు చూస్తారులే, ఇట్లా అభిమానం పేరుతో తోసుకుంటూ వెళ్ళిపోయి ఆమెను టచ్ చేయాలనే ఉద్దేశం, ఆమె మీద పడాలనేటువంటి ఉద్దేశం అక్కడ ఉన్న వాళ్ళలో కనిపిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఆ సీన్ చూస్తుంటే. ఆమె ఎంత ఇబ్బంది పడుతుందో ఒక్కసారి ఆమె హావభావాలు చూస్తే, ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. ఆ గుంపులో ఆమె పడ్డ నరకం చూస్తే నిజంగా ఇలాంటి సమాజంలోనా మనం బతుకుతున్నది? కనీసం సంస్కారహీనమైనటువంటి మనుషులు ఈ సమాజంలో ఉన్నారు, ఆ సమాజంలో మనం ఒక భాగంగా ఉన్నామా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. నిజంగా తలదించుకునేటువంటి సిచ్యువేషన్ ఇది. కేవలం నిధి అగర్వాల్కే కాదండి, గతంలో కూడా చాలామంది హీరోయిన్లు ఇలాంటి ఇబ్బందులు పడ్డారు, చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇది అభిమానం కాదు. అభిమానం అయితే దూరం నుంచే అడుగుతాడు, అభిమానం అయితే దూరం నుంచే చూస్తాడు. కానీ ఇట్లా అందరూ కూడా మీద పడ్డట్టుగా అసౌకర్యంగా ప్రవర్తించరు. ఇదొక పైశాచిక ఆనందం అంటాను నేను. ఈవెంట్ నిర్వాహకులు కూడా సరైన సెక్యూరిటీ కల్పించడంలో విఫలమయ్యారనిపిస్తోంది. ఒక హీరోయిన్ వస్తే ఆమె భద్రత పూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా. ఆమె ఏమాత్రం ఇబ్బంది పడకుండా చూడాల్సిన బాధ్యత ఉంది కదా, అది చేయలా. ఇక్కడ వ్యవస్థ కూడా మారాల్సినటువంటి అవసరం ఉంది. మన ఆలోచన విధానంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మనిషిని మనిషిగా, ఒక మహిళని, అమ్మాయిని గౌరవించాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా. మనల్ని మనం గౌరవించుకోవటం తెలియనంత వరకు, గౌరవించడం నేర్చుకోనంత వరకు ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి, పరువు తీస్తూనే ఉంటుంది. హైదరాబాద్లో ఈ విధంగా జరిగిందంటే మన రాష్ట్రానికి, మన రాజధానికి ఎంత చెడ్డ పేరు. హైదరాబాద్లో మనుషులు ఈ విధంగా ఉంటారా అని దేశవ్యాప్తంగా చర్చకొస్తే ఎంత దారుణంగా ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా అలాంటి వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. సో వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంత దారుణంగా ప్రవర్తించే మనస్తత్వం కలిగిన వాళ్ళు, అభిమానం ముసిగేసుకొని ఈ విధంగా మీద పడే వ్యవహారం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ వీడియో ఆధారంగా చేసుకుని పోలీసులు కేసు నమోదు చేసి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ అమ్మాయి నిజంగా అంత బాధపడుతుంది. కారులో కూర్చున్న తర్వాత ఆమె ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థమవుతుంది. సో ఏంటి ఇలా తయారయ్యారేంటి మనుషులు అని. నిజంగా ఈ నిధి అగర్వాల్ హీరోయిన్ ఒక్క విషయంలోనే కాదు, గతంలో చాలామంది కూడా ఇలా పబ్లిక్లోకి వచ్చి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు ఇంతే దారుణంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలో మార్పు రావాలి. మన ఇంట్లో కూడా అమ్మాయిలు ఉంటారు, మన ఇంట్లో అక్క ఉంటుంది, మన చెల్లి ఉంటుంది, మన అమ్మ ఉంటుంది, వీళ్ళందరూ మహిళలే. మన ఇంట్లో
మహిళలు ఒకటి, బయట మహిళలు ఒకటే? వాళ్ళకి స్పేస్ ఉండదా పబ్లిక్ లైఫ్‌లోకి వచ్చినప్పుడు? సో, డెఫినిట్‌గా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. పోలీసులు గూడా అసలు ఈ వీడియో పట్ల ఆమె అభిప్రాయం కూడా తీసుకొని, హీరోయిన్ అభిప్రాయం తీసుకొని, ఆ వీడియోలో ఎవరైతే అసౌకర్యంగా ప్రవర్తించారో అభిమానం పేరుతో, వాళ్ళ మీద కేస్ బుక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది.